మా ఊళ్ళే బిత్తిరి సత్తని ఉన్నాడులా అంత బిత్తిరి బిత్తిరి చేస్తాడు. బిత్తిరోని చూస్తేనే ఎన్న నవ్వనోళ్ళు కూడా మస్తుగా నవ్వుతారు. సప్పుడు వస్తుంది. మీరు మోటార్ పోతుంది, మీరు మోటార్ పోతుంది, మీరు మోటార్. ఓయ్ ఎవరా నూకేసాను? ఓ అరగా నేను ఎవరో నూకేసి అనుకున్నామ్మా. ఎంత పూలైంది నాకైతే. ఆగో గట్లుంటాడు. నన్ను మస్తు సతాయిస్తున్నాడు. నీతో నేనేం టీవీలోకి వస్తా అని. అసలే బిత్తిరోడు. వార్తలు ఎట్లా చెప్తావంటే నేను కూడా నీ లెక్కనే చెప్తా అని అంటున్నాడు. ఇక నాకు మస్తు తీసుకొచ్చి తోలుకొచ్చిన. ఏడునేవో బిత్తిరి సత్తి, ఓ పాలు బయటికి రా. మస్తు నాగొస్తున్నాడు. ఏంది సత్తి, ఊళ్ళనన్నా జర మంచిగుండేటోడివి, నీ ఏసమేంది, నీ లాగు లడాయింది. సావిత్రక్క మంచిగా ఉన్నాయా? మొన్న బోనాల పండుగకు మా అక్క ఇప్పించింది. అందరు మంచిగున్నారా సత్తి? అందరు మంచిగానే ఉన్నారు. కానీ మొన్న రుక్కక్క బిడ్డ పెళ్లి అయింది. ఆ పెళ్లి కాడ యాట కూడా మస్తుగా తిన్నా. తింటావు. నీకు కడుపు నిండింది తెలియదు, నిండంది తెలియదు. నీకెప్పుడు గిన్నోడవదు, చెయ్యారదు. ఊళ్ళే బిత్తిరి చేసినట్టు ఈడ చేస్తే నడవది. నేను నీలాక గడికి బుక్కర్ తినా. ఒక్క పారి తింటే 2 దినాలకు సరిపోవాలి. ఈ బిత్తిరోడికి ఎప్పుడు తిండి మిన్నే లోకం. ఇగో నువ్వు గిట్లుంటే వార్తలు ఎట్లా చెప్తావు మరి? అసలు వార్తలు ఎట్లా చెప్తారో ఎరికేనా నీకు? నాకు ఎరకలేదా? మా ఊళ్ళో వార్తలు ఎవరు చెప్తారు అనుకున్నావు? నేనే. ఏ మూలకి ఏమవుతున్నది, ఎవరింట్లో కొట్లాడుతున్నారు అంత ఊరంతా తిరిగి చెప్తా నేనే. అవునా? ఏమెరక చేసినావు? మొన్న రుక్కమ్మ బిడ్డ కొడుకు పుట్టిందంట అని, మళ్ళా ఊళ్ళో రేషన్ బియ్యం ఇస్తున్నారంట అని ఊరంతా తిరిగి చెప్పిన. గట్లని ఈడ చెప్తా. గవి వార్తలా? ఓ బిత్తిరోడా, గందుకే నిన్ను బిత్తిరి సత్య అని అంటారు. గీడ కూడా గాముచ్చిట్లే చెప్తావా ఏంది? బిడి గట్లెందుకు చెప్తా నేను? గడపైన ఉండడా సంగప్ప సారు. ఆయన చీకట్ల కుర్చీలు వేసుకొని పెద్దలతో ముచ్చట్లు పెట్టాడా? గట్లనే చెప్తా. ఓ బిత్తిరి, చీకట్ల కాదు, అది స్టూడియో. దాన్ని ఇన్నర్వ్యూ అంటారు. ఆయన చిన్నలతో పోల్చుకోలేవుగా నువ్వు ఇప్పుడు చెప్పిన అన్ని చూస్తున్నారు అందరూ. సత్యంగా చూస్తుండ్రా? ముందే చెప్పవు అబ్బెత్తర పోలా. నేనేమేమో అన్నా, పుట్టుగా అన్నా, నువ్వు ఒక్కదానమే మాట్లాడుతున్నావేమో అనుకొని మాట్లాడినా. మరేమనుకుంటున్నావు? పిచ్చి ముచ్చట్లు చెప్పొద్దు. కేసీఆర్ సార్, చంద్రబాబు సార్ గిట్లా అందరు పెద్దల దగ్గరికి పోవాలి. వాళ్ళతో మంచిగా ముచ్చట పెట్టి అన్ని ముచ్చట్లు పట్టుకురావాలి. నువ్వు చెప్పాలనా? నాకు మస్తు బతుకొస్తా. వీడా నీ ఊళ్ళో ముచ్చట్లు చెప్పొద్దు. నేను ఏ వార్త పట్టుకురమ్మంటే గా వార్తనే తేవాలి. చెప్పినట్టుండాలి. బువ్వ ఏడగని పడితే ఆడు కురుకోద్దు, సరేనా? సరే సావిత్రి, నువ్వు ఎట్లా చెప్తే అట్లింటా. కానీ నువ్వు మాత్రం జరంత సద్ది ఎక్కువ కట్టుకురావా? 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కుంటా. రా, ఆఫీస్కి వచ్చినాక ఇస్తా. ఆగో చూడుండ్రి మన బిత్తిరి సత్తిని. చూస్తే మాటలు అట్లుంటాయి కానీ చాలా అమాయకుడుల్లా. మనసులు ఏది లేకుండా బోలా చెప్తాడు. ఇక గిసుంటల్లో అయితే జర మంచిగుంటుందని తీసుకొచ్చిన. రేపటి సంది మనకు మస్తు వార్తలు పట్టుకొస్తాడు బిత్తిరి సత్తి.